సార్ అలాగే ఇప్పుడు మన నెల్లూరు డెవలప్మెంట్ ఎలా ఉంది అండ్ మీరు ఇంకా నెల్లూరుకి సంబంధించి ఎక్కడెక్కడ వెంచర్స్ చేయబోతున్నారు? నెల్లూరుకే ఎక్కువ గ్రోత్ ఉందండి. కారణం ఏంటంటే ఇది చెన్నైకి అట్లాగే కలకత్తాకి మధ్యలో ఉంది. చెన్నై అనేది మీకు తెలుసు మెట్రోపాలిటన్ సిటీ. జస్ట్ ఆనుకొని 150 కిలోమీటర్లో మనకి చెన్నై మహానగరం ఉంది. అట్లాగే బ్రహ్మాండమైన పోర్ట్ ఉంది. శ్రీహరికోట ఉంది. పోతే శ్రీ సిటీ ఉంది. అలాగే రేపు తొందరలో క్రిస్ సిటీ అని మన గూడూరులో క్రిస్ సిటీ అని సుమారుగా 5,000 నుంచి 7,000 ఎకరాల్లో దాన్ని ఒక సిటీగా డెవలప్ చేయబోతున్నారు. అలాగే దుగ్గరాజపట్నం అని ఓడరే ఒకటి రెడీ అవుతుంది. సో ఇన్ని మౌలిక సదుపాయాలు అట్లాగే ఇన్ని వెంచర్స్ ఇన్ని సంస్థలు ఇక్కడ ఉండబట్టి నెల్లూరుకి అనేది ఎప్పటికీ డోకా లేదండి. అందువల్లే సుమారుగా 5 సంవత్సరాల నుంచి నెల్లూరులో వ్యాపారం అనేది రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. వాస్తవంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా ఈ జిల్లానే ముందుకెళ్తుందండి. అంటే అన్ని రకాల వనరులు కావచ్చు, అట్లాగే ఎన్నో విధాలుగా ఇక్కడ డెవలప్మెంట్స్కి ఆస్కారం ఉందండి. అందువల్ల ఇక్కడ చాలా ముందు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది నాకు తెలిసి చాలా ఉత్తమమైందని నేను అనుకుంటున్నాను.